హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ 2025లో చాలా ఇంట్రెస్టింగ్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అన్ని మూవీస్ మనకు అవసరం లేదు. పబ్లిక్ ఏ మూవీ కోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తుందో వాటి గురించి మాత్రం డిస్కస్ చేద్దాం. ఈ మంత్లోనే మనకి 3 పెద్ద రిలీజెస్ ఉన్నాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూడిట్లో నేనైతే గేమ్ చేంజర్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సెకండ్ డాకు మహారాజ్ అండ్ లాస్ట్లో సంక్రాంతికి వస్తున్నాం. ఎందుకంటే నాకు అనిల్ రావిపూడి గారి మూవీస్ అంతగా నచ్చవు, కానీ వెంకటేష్ గారు యాక్ట్ చేస్తున్నారు కాబట్టి దానిపైన కొంచెం హోప్స్ ఉన్నాయి. ఈ ఇయర్లో ఈ మూవీ కొంచెం స్పెషల్ అండి, ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా తక్కువ మూవీస్ ఈదర్ ఇట్ విల్ మేక్ ఆర్ బ్రేక్ హీరోస్ కెరియర్ అన్నట్టు ఉంటాయి. కన్నప్ప మంచు విష్ణు గారికి అలాంటి మూవీనే. వీళ్ళు దీన్ని పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ చేస్తున్నారు. నాకు ఫస్ట్లో కొంచెం హోప్స్ ఉండేయండి ఈ మూవీ పైన, కానీ టీజర్ చూశాక మనోడు మీమర్స్కి కొత్త మీమ్స్ హెల్ప్ చేయడానికి మొత్తం మూవీనే తీసేయడం అనిపించింది. నాకైతే అస్సలు హోప్స్ లేవు ఈ మూవీ పైన. కానీ నా ఒక్కటే కోరిక ఏంటంటే మనోడు మునిగితే మునిగాడు, ప్రభాస్, అక్షయ్ కుమార్ అండ్ మోహన్ లాల్ గారిని ముంచకపోతే చాలు. ది రాజా సాబ్ ప్రభాస్ గారి లైనప్లోనే లీస్ట్ హైప్ మూవీ ఇది. అందరూ చాలా ఇగ్నోర్ చేస్తున్నారు. ప్రభాస్ గారి స్టార్ట్ కూడా అవ్వని మూవీస్కి దీనికన్నా ఎక్కువ బజ్ ఉంది. నా ఒపీనియన్ ఏంటంటే మారుతి గారు జస్ట్ ఫ్యాన్ సర్వీస్ చేయకుండా ఒక మంచి స్టోరీతో, ప్రభాస్కి ఒక మంచి క్యారెక్టర్తో వస్తే పక్కా హిట్ కొడతారు. ఐ హోప్ ఇదే అవుతుందని. సికందర్ సల్మాన్ ఖాన్ గారు లాస్ట్ హిట్ చూసి చాలా ఇయర్స్ అయిపోయింది. ఆయన రీసెంట్ మూవీస్ జస్ట్ ఫ్లాప్ అవ్వలేదు, పిచ్చగా ట్రోల్ కూడా అయ్యాయి. ఆయన రీసెంట్ మూవీస్ చూసి మార్కెట్లో ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్కి వాల్యూవే తగ్గిపోయింది. అండ్ ఈ మధ్య ఆయన యాక్టింగ్లో కూడా అసలు లీస్ట్ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి. అసలు ఇంట్రెస్టే లేనట్టు యాక్ట్ చేస్తున్నాడు ఆయన. మొన్న వచ్చిన సికందర్ టీజర్లో కూడా డెడ్ ఎక్స్ప్రెషన్తో ఉన్నారని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. మన మురుగదాస్ గారు మూవీలో ఏమైనా మ్యాజిక్ చేస్తారేమో అని చూడాలి. కాంతారా 2022లోనే ఇండియన్ టాప్ కలెక్టెడ్ మూవీస్లో ఇది 4th పొజిషన్లో ఉందండి. ఇండియాని మొత్తం ఆ స్టోరీ, ఆ స్క్రీన్ ప్లే అండ్ ఆ విజువల్స్తో షేక్ చేసేసింది. ఇప్పుడు రిషబ్ శెట్టి గారు కాంతారా ప్రీక్వెల్తో ఆ దేవుడి స్టోరీని చెప్పాలనుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ వచ్చిన ఫస్ట్ లుక్తో ఎక్స్పెక్టేషన్స్ని చాలా పెంచేశారు. ఈ అక్టోబర్లో రిలీజ్ ఉంది. చాలామంది వెయిటింగ్ ఈ మూవీ కోసం. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ గాసిప్స్తో కలుద్దాం నెక్స్ట్.